ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు జూన్ నెల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ప్రతి మాసంలో మనొక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ మాసంలో 2 మంచి మాటలు చెప్పుకుందాం. అసలు విషయం 3 నిమిషాలే ఉంది, ఉపన్యాసం ఎక్కువ ఉంది అనేటువంటి వ్యక్తులకి మరొకసారి మనవి. ఒక మంచి మాట వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిర పడకన్ అన్నటువంటి పద్యాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే జ్యోతిషం సూచకం శాస్త్రం. ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం ఖర్చులు పెడుతూనే ఉంటాం. అటువంటి వాటిని నియంత్రణలో ఉంచుకోమని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఈ విషయాన్ని గమనించుకోవడం. మొదటి విషయం ఏంటంటే, మన యొక్క దేశం యొక్క ఉన్నతి కొరకు మనందరము కూడా పాటుపడవలసిన అవసరం. మనందరము కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కోసం తప్పకుండా మనం ఏకతాటి మీద ఉండి సనాతన ధర్మానికి మనం బద్ధులై ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. నిరంతరం దైవనామస్మరణ, భగవద్గీత పారాయణం, ప్రతిరోజు ఏదో ఒక దేవాలయ సందర్శన చేయడం అనేది మనము విధిగా పెట్టుకోవలసిన అవసరం, మన పిల్లలకి నేర్పించవలసిన అవసరం ఉంటుంది. అది తప్పక మీరు ఫాలో అవ్వాల్సిందే, దానికి ప్రత్యామ్నాయం లేదు. ఇక రెండవది, మనం ప్రతి వారం చెప్పుకునేటువంటి షేర్ మార్కెట్ గురించి ఏదో సెబీ వాళ్ళ పర్మిషన్ కావాలి, మనమేమి లోతుగా వెళ్ళి ఇగో ఈ షేర్స్ మాత్రమే ఈ టైంలో వృద్ధి పొందుకుంటాయని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం లేదు. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు సపోజ్ విప్రో అనేటువంటి సంస్థ ఏదైనా ఉంది, అది వి అక్షరంతో మొదలవుతుంది, అది రోహిణి నక్షత్రం వృషభ రాశిలో వెళ్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆ వృషభ రాశి ఆ రోజు ఆ వారం ఉన్నటువంటి ఫలితాన్ని, ఆ షేర్లు వృద్ధి పొందుకుంటాయా లేదన్న విషయాన్ని నేను గమనించి నామ నక్షత్ర ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. జాతకాలు వదిలిపెట్టి షేర్ మీద పడ్డారనేటువంటి కొంతమంది మాటలు మాట్లాడుతుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి అణువణువు, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు, ప్రతి పుస్తకము, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లాంటి వాటి మీద కూడా జ్యోతిష్య ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటిని అనుసరించుకొని జ్యోతిష్య ఫలితాలు చెప్పవచ్చును. ప్రతి విషయం గురించి జ్యోతిష్యము స్పృశించినటువంటి వస్తువు కానీ, వ్యక్తి కానీ, వృక్షము కానీ, పంచభూతాలు కానీ లేవన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ప్రతి ఒక్క విషయం గురించి మనం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇది నేను ఈ వారం చెప్పాలనుకున్న మాట. మరొక మాట, తల్లిదండ్రులను మాత్రమే సేవించండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. ఏదో సనాతన ధర్మంలో 0.1% మృగాల్లాంటి తల్లిదండ్రులు ఉండవచ్చును, కానీ 99.9% సనాతన ధర్మంలో మంచి వ్యక్తిత్వము, సదాచార సంపన్నత ఉండే వాళ్ళే ఉంటారు. పిల్లలు ఎదగాలని కోరుతూనే ఉంటారు. అటువంటి సమయంలో అనవసరపు ఆస్తిపాస్తుల గురించి, ఇతరత్రా విషయాల గురించి, అల్పమైనటువంటి దేనికి పనికిరానటువంటి ప్రేమ కలాపాల గురించి మీరు తల్లిదండ్రులతో కంటూ కూడదు, వద్దు అని చెప్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈనాటి మంచి మాటలు. ఇవి ఎవరికైనా అనుకూలంగా అనిపిస్తే స్వీకరించి మరొక 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కొత్త వస్తువులు కొనుగోలు చేయాలి, కొత్త ఉద్యోగంలో చేరాలి, కొత్తగా కళాశాలకు వెళ్ళాలి, ఇంటర్మీడియట్ అయిపోవచ్చింది లేదా 10th అయిపోవచ్చింది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, అనేక రకాల ప్రశ్నలకి సమాధానం. జూన్ మాసంలో ఒక కొత్త ప్రపంచంలో కనిపెడుతున్నాం. విద్యార్థి కానీ, బ్యాంకింగ్ సంస్థలు కానీ, రైతులు కానీ దాదాపుగా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఎండాకాలం అయిపోయి మంచి వర్షకాలంలోకి వెళ్తూ బ్రహ్మాండటువంటి పంట కోసం ఎదురు చూస్తూ రైతులకి ఆనందయోగం, వ్యాపారస్తులకి శుభయోగం, షేర్ మార్కెట్లో లాభాలు పొందుకోవడం, ఒక మంచి విద్యా సంస్థలు, అనేక రకాల మంచి మార్పుల కోసం చేసేటువంటి ఒక సంధి జూన్ మాసం. ఈ మాసంలో మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆవేశాలు లోనవుతున్నారా? ఆలోచన పెంచుకుంటున్నారా? ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుందా? కొత్త ఉద్యోగాన్ని పొందుకుంటానా? విదేశాలకు వెళ్ళాలి స్వామి, తప్పకుండా వెళ్ళాలి, నేను ఈ మాసంలో వెళ్ళగలను. ఈ మాసంలో కర్కాటక రాశి వారికి మొదటి 3 వారాల్లోనే విజయ పరంపర కొనసాగుతుంది. చాలా అదృష్టవంతమైనటువంటి జీవనం. గత మాసంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి గొడవలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈ మాసంలో తొలగిపోయి సుఖము, శాంతము, ఆనందము, ఐశ్వర్యము పొందుకు
పొందుకోగలిగే అవకాశం, శస్త్రచికిత్స అవసరం లేనటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, లేదా కన్సల్టెన్సీ ద్వారా విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పకుండా శుభవార్త వినడం, ఇంట్లో ఏదైనా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, ఆకస్మిక ధనయోగం. మరి మొదటి వారం 3 వారాలు బాగుంది, 4వ వారం యావరేజ్ గా ఉంది. జాగ్రత్తగా ఉండాలి, తొందరపాటుతనం మంచిది కాదు. నోరు కట్టేసుకోవాలి, 2 రకాల కట్టేసుకోవాలి నోరు. ఒకటి పొదుపుగా మాట్లాడాలి, రెండవది పొదుపుగా తినాలి. తద్వారా శారీరక ఆరోగ్యం, అలాగే నోరు కట్టేసుకోవడం వల్ల ఇంకొకటి మాట పొదుపుగా వాడడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా ఉంటుంది. ఈ రెండింటికి నోరు కట్టేసుకుంటే చాలు. 4వ వారంలో కాస్త జాగ్రత్త తీసుకొని బెట్టింగ్లకి, లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటే చాలు. బట్ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చు. 4వ వారం కూడా ధనం, ఆనందం, ఆరోగ్యం ఉంటుంది. మొదటి 3 వారాల్లో మీకు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము ఇవన్నీ కూడా మీకు లాభాన్ని కలిగించే అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలమైన విద్యా సంపన్నత, లా పరీక్షలు కానీ, ఐఐటి కానీ, ఇంకేదైనా పరీక్షలు, బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ తప్పకుండా మీకు విజయాన్ని సాధిస్తాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో విజయము ఖాయము. ఆర్థికాభివృద్ధి బలంగా ఉంటుంది. మంచి మాట తీరు, మీ మాట తీరు వల్లనే అందరిని ఆకట్టుకునే అవకాశం. ప్రశాంతమైన జీవనం, ఉన్నత స్థాయి వృత్తి ఉద్యోగాలు, లాభాలు పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో కానీ లాభాలు పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న జరిగే బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కార్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి పట్టుదల, బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధి పొందుకుంటారు. అలాగే వ్యాపార లక్షణాన్ని వృద్ధి చేసుకునే అవకాశం. మొదటి 3 వారాల్లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును. భాగస్వామ్య వ్యాపారంతో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటినటు కూడా వెండితెర మీద నటించగలిగే అవకాశం, కొత్త అవకాశం, ప్రముఖమైన దర్శకుని చేతిలో కానీ, ప్రముఖమైన నిర్మాణ సంస్థలు కానీ మీరు నటించగలిగే అవకాశం, దర్శకత్వం చేయగలిగే అవకాశం, సంగీత, నృత్య దర్శకులు కూడా లాభవంతమైన పేరు ప్రఖ్యాతులు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈసారి సినిమా రంగంలో ఈ యొక్క రాశి వారికి మంచి అవార్డులు, రివార్డులు, మేబీ జాతీయ అవార్డు కూడా ప్రముఖ నటీనటులకు రావచ్చును. అటువంటి స్థితి కనపడుతోంది. వ్యాపారాత్మక ధోరణి, రాజకీయ నాయకులకు కూడా ఉత్తమ పార్లమెంటేరియన్ లేదా ఉత్తమంగా ఈ ఎమ్మెల్యేగా అవార్డు, రివార్డు అందుకునే అవకాశం కూడా కనబడుతుంది. ప్రజల చేత ఎక్కువగా ఉంటారు, ప్రజల్లో ఉంటారు. మీ యొక్క తపన, సేవ చేయాలని తపన మీకు బ్రహ్మాండ పేరు ప్రతి తెచ్చిపెడుతుంది. అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధిగా ఉంటుంది. వాహన యోగం, నూతన వాహన యోగం, నూతన గృహయోగం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, సోదరులతో సఖ్యత, మాతాపితల సౌఖ్యము, ఆనందమే జీవనము, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, మత్స్యకారులకి రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం, ఆనందకరమైన శుభజీవనం, వస్తువాహన సౌలభ్యం, మంచి వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవచ్చు, స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు, జరిగినటువంటి గొడవల్ని, తగాదాలను తీర్చుకునే అవకాశం, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మార్చుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు, ఒక మంచి వ్యక్తి వల్ల మీకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా విద్యాలాభము, ఉద్యోగ లాభం, విదేశాల్లో నూతన గృహయోగము, విదేశాల్లో తాత్కాలిక వీసా ఉంది కదా, అది మీకు పర్మనెంట్ అయ్యే అవకాశం, లేదా మీకు డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్ వీసాగా మారే అవకాశం, విదేశాల్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం, అనుకూలమైనటువంటి ఆర్థిక, ఆధ్యాత్మిక, వృత్తి, ఉద్యోగ, కుటుంబ సౌఖ్య, మిత్రలాభము, ధనలాభము, రోగనాశనము, రుణ విమోచనము, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారాలు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. తప్పకుండా కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, విదేశయానం, పర్యటన, తీర్థయాత్ర సేవన, అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాలు. ఈ మాసం మొత్తం కూడా మీకు శుభప్రదము, ఆనందప్రదంగా చెప్పబడుతోంది. అనుకున్నది మొదటి 3 వారాల్లోనే సాధించగలిగే అదృష్ట యోగం. భవిష్యత్ కార్యాచరణ బాగా ఉంటుంది. ఒక మంచి ప్రాజెక్టు కూడా మీరు ప్రారంభం చేసే అవకాశం ఉంటుంది. మాట తీరు తొందరని ఆకట్టుకునేటువంటి శుభయోగాల పరంపర కూడా ఉంటుంది. 4వ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణ చేయండి. జన్మ జాతకాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. తగిన పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచిది. ఏదేమైనా ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు శుభ ఆనంద జీవనం పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.